అందరికీ నా వందనాలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. 2025 నుంచి 26 వరకు దేవుడు మరి 2025 కాపాడి మరి 2026లోకి ప్రవేశపెట్టినందుకు మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తే, స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, నేను ఈ వాక్యం ద్వారా అందరితోనూ మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా బైరాక చర్చి మినిస్ట్రీస్ తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఈ వాక్యాన్ని. అయితే మరి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి ఉండగా 1వ దినవృత్తాంత గ్రంథాలు 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండను, వేదన పడి ఇతను కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందనమాట. అయితే ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేయగా దేవుడు అతను మనము చేసిన దాన్ని అతనికి దయచేశాను. అయితే ఎబ్బేజు ఏమి ప్రార్థన చేశాడంటే, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా నన్ను ఆస్వాదించి నా సరిహద్దులు విషయాలు నీ చెయ్యి నాకు తోడుగుండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించి అని ప్రార్థింపగా దేవుడు అతన్ని మనవి చేసినంత దయచేశాడు. మరి ఆ ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏం చేశాడంట? నిశ్చయముగా ఆస్వాదించమన్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా మనం దేవుడిని ఆస్వాదించమని మామూలుగా అడుగుతాము, కానీ ఈయన ఎబ్బేజు ఏం చేస్తున్నాడు? నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నన్ను ఆస్వాదించమని అంటున్నాడు. అంతేకాకుండా ఆయన సరిహద్దులు విశాలపరచమని చెప్తా ఉన్నాడు. సరిహద్దులు అంటే మరి విశాలంగా ఎక్కువగా మరి మరి గృహాలు ఇవ్వడము కానీ, మరి పొలాలు కానీ అన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా సమృద్ధి ఎక్కువగా ఇవ్వడం, సరిహద్దులు విశాలపరచడం అన్నమాట. అయితే నా సరిహద్దులు విశాలపరిచే మన అడుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఏ కీడు రాకుండా మరి కాపాడమని అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే ఏ కీడు కూడా రావద్దని కాపాడమని అడుగుతుంది, దానిలో నుండి తప్పించమని ప్రార్థన చేయగా దేవుడు అతడు మనం చేసిన దానిని అతనికి దయచేసింది. ఏమైతే అడిగాడు ఎబ్బేజు అవన్నీ కూడా దేవుడు మరి దయచేశాడు. అంటే మనం అడిగేటప్పుడు కాన్ఫిడెన్స్గా దేవుని మనం అడగాలి. దేవుడు ఇస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో మనం అడగాలి. ఎబ్రీ పత్రికలో ఉంది కదా, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించడం అసాధ్యమని, అది చచ్చిపోయిన దాంతో మృతమైన దాంతో సమానం అని చెప్పాడు అనమాట. అందుకే నిశ్చయముగా ఆస్వాదించమంటున్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నన్ను ఆస్వాదించమని. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా చూస్తున్న మీ అందరు, వింటున్న మీ అందరూ కూడా మరి నిశ్చయంగా ఖచ్చితంగా నన్ను ఆస్వాదించమని దేవుడిని అడగాలి. ఎందుకంటే మరి సామెత పెద్దలు చెప్పింది ఏది ఊరికినే పోదు, అడగంద అమ్మాయినా అన్నం పెట్టదని ఉంది. అయితే నిశ్చయంగా మమ్మల్ని ఆస్వాదించి సరిహద్దులు విశాలపరచమంటున్నాడు. ఆయన సరిహద్దులు ఒకవేళ చిన్నగా ఉన్నాయి మాస్తులు, వాటిని పెద్దగా చేయమని అడుగుతా ఉన్నాడు. అయితే మనము మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఆయన సర్వసంపదల గనే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన సుగుణాల సంపన్నుడు, సర్వసంపదల సర్వ సృష్టికర్త, ఈ సృష్టి యావత్తు నిర్మించిన దేవుడు ఆయన. అందుకనే ఆయన దగ్గర ఏమీ కొదవలేదు. ఆయన మనకు తండ్రి అయినప్పుడు చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు అంటే పేదవాళ్ళం అని అంటారు. క్రైస్తవులు అంటే పేదవాళ్ళు కాదు, ధనవంతులు. ఎందుకంటే ఆయన ధనవంతుడు కనుక మనము కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనము ధనవంతులు ఉంటాము. ఆయన ఆస్తిలో భాగం కూడా మనదే. ఎందుకంటే తండ్రికి బిడ్డలకి, తండ్రికి ఉన్న ఆస్తి మరి బిడ్డలకి స్వాస్థంగా వస్తుంది కదా, ఆయనకున్న ఆస్తి కూడా మనదే అనమాట. అంటే మనం ఏంటంటే మనకి ఏమీ లేదనుకుంటాం, ఆయన మనం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనం సంపాదించుకున్నాము. ఆయన సర్వసంపదలు కానీ ఆయన మన దగ్గర ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే. అందుకే ఎబ్బేజు అడిగినట్టు మనం కూడా నిత్యంగా ఈ నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని కూడా ఆస్వాదించమని దేవుణ్ణి ఖచ్చితంగా నిత్యంగా ఎట్లా అడిగాడో మనం కూడా అడగాలి. అలాగే మన సరిహద్దును కూడా విశాలపరచమని కూడా దేవుని మనం అడిగేవారిలాగా ఉండాలి, అడిగి పొందుకోవాలన్నమాట. అంతేకాకుండా చూడు ఎంత చక్కగా అడిగాడు, ఈ కీడు రాకుండా మమ్మల్ని కాపాడమని అడిగాడు దేవుణ్ణి.
అంటే యెహోవా దేవుడు మరి ఆయన ప్రార్థన ఆలకించి ఏదైతే ప్రార్థన చేశాడో, ఏదైతే మనవి చేశాడో, ఆయన దగ్గర ఏదైతే మొరపెట్టాడో దానికి అంతటి కూడా యెహోవా దేవుడు దయచేసాడు అనమాట. అలాగే మరి ఎబ్బేజుకి ఇచ్చిన దేవుడు మనకి కూడా మనకు కూడా ఇస్తాడు. అయితే అందుకే మనం నిత్యముగా విశ్వాసంతో దేవుని నూతనమైన సంవత్సరంలో మనం అడిగిపెట్టి ఉండగా మనమందరం కూడా మరి దేవుని మనం అడిగి పొందుకోవాలన్నమాట. అలాగే ఆ విధంగా మరి ఆడమ్మ పైన 10వ వచనం మరి చదువుకుంటే మరి ఆయన వేదన పడి కన్నాము కాబట్టి ఆయనకి ఎబ్బేజు అని పేరు కూడా పెట్టిందనమాట. అయితే అలాగే మనము ప్రకటన గ్రంథంలో కూడా 21వ అధ్యాయంలో మనం పాత జీవితాన్ని అన్నింటిని కూడా విడిచిపెట్టేసి మరి నూతనమైన సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి 21వ అధ్యాయంలో మరి 1వ వచనంలో అంతటా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశంలో మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదురుండి దిగి వచ్చాడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా నిండి ఉన్నది. అయితే అక్కడ మరి ఏం చూశాడంటే హనుము కొత్త ఆకాశమును కొత్త భూమిని కూడా చూశాడంట. మొదటి ఆకాశము మొదటి భూమిని కూడా గతించిపోయింది. ఇక సముద్రం అంటే పాపానికి సాదృశ్యం అనమాట. అయితే మరి మన జీవితంలో కూడా పాతవన్నీ గతించిపోయినాయి, పాతవన్నీ తీసివేయాలి. అలాగే మరి మనం క్రొత్తగా జన్మించాలన్నమాట. ఎందుకంటే మరి యేసుప్రభు వారు కూడా మరి చెప్తారు కదా, ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది మరి యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మించడం. మనకి జన్మించడంలో 2 జన్మలని, ఒకటి తల్లి గర్భంలో జన్మించడము, రెండోదేమో మరి క్రీస్తు మన మారు మనసు పొందినప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు క్రీస్తులో జన్మించడం. అందుకే 2 జన్మలు మనకు ఎలా ఉంటాయి, 2 జన్మలు మనకు ఉన్నాయి. అందుకని మనం ఆయన బిడ్డలుగా క్రీస్తులో జన్మించే వారిలాగా ఉండాలి. అయితే సముద్రంలో ఇక పాతవన్నీ గతించేసి పాతవన్నీ మనం తీసేసినప్పుడు సముద్రమును ఇక లేదంటే పాపము కూడా మనలో ఇక లేకుండా పోతుంది అనమాట. మనలో ఉన్న చెడ్డ అలవాట్లు మరి ఏదైనా సరే మాటల వల్ల కానీ నోటి వల్ల జాగ్రత్త చేసేవాడు, కొంతమంది విచారం చేసేవాడు, తాగుడు వల్ల జోదములు రకరకాల ఉంటాయి. అలాంటివన్నీ కూడా తీసివేసి ఈ కొత్త సంవత్సరంలో పాతవి గతించను సమస్తము కొత్తవాయను. మన జీవితంలో ఉన్న పాతవన్నీ కూడా తీసివేసి మరి క్రొత్తగా మారి మరి ఎలా అంటే క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారంటే పసిపిల్లలు పాలు తాగుతూ ఉంటే క్రొత్తగా జన్మించిన వాళ్ళు పాలు తాగితే ఏ విధంగా అవుతూ ఉంటారో ఆ విధంగా మరి జన్మించిన వాళ్ళు అప్పుడప్పుడే వాక్యం చదువుతూ ప్రార్థన చేయడము, దేవునితో కలిసి నడవడం నేర్చుకుంటా. పిల్లలు తప్పటడుగులు వేసినట్లుగానే అలాగే నేర్చుకుని దేవుని సన్నిధిలో ఉంటారన్నమాట. అందుకే నూతనమైన యెరూషలేము మన పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురుండి దిగి వచ్చుడు చూచేతని. మరి నూతనమైన యెరూషలేము మన పట్టణము పరలోకము నుంచి కూడా దిగి వచ్చుడు చూశాడంట. దేవుని ఎదురుండి దిగి వచ్చుడు చూచినప్పుడు ఇదిగో మరి దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలందరూ దేవుడు తానే వారికి దేవుడైండు, వారికి తోడై ఉండను. అయితే మరి అక్కడంతా దేవుని యొక్క నివాసం అంతా మనుషులతో కూడా నింపబడి ఉన్నదంట. అంటే మరి సంఘాలు అనేక ఆత్మలు నింపబడాలి, అనేక మంది రక్షింపబడాలి. ఎందుకంటే ప్రతి నాలుక స్తుతింపబడాలి, ప్రతి మోకాలు దేవుని దగ్గర వంగాలి. ఎందుకంటే దేవుడు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా అనేక మంది మారు మనసు పొందుతారని, అనేక మంది రక్షణలోకి వస్తారని. ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టము కాదనమాట. అందుకని మరి దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రతిలేందరూ దేవుడు తానే వారికి దేవుడయ్యండి, వారికి తోడయ్యండి నడిపించాలన్నమాట. అదేవిధంగా మరి మనము ఆ విధంగా మనం మాట్లాడుకుంటే ద్రాక్షారసం కూడా మరి మనం ఏమంటామంటే పాత తిత్తుల్లో పొయ్యిరు కానీ అంటే పాత తిత్తులు తొందరగా పిగిలిపోతాయి, కానీ కొత్త తిత్తుల్లో పోస్తారు. ఎందుకంటే అవి ఇంకా కొంతకాలం ఉంటాయి కాబట్టి. అంటే మనము కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టేసేసి మరి క్రొత్త జీవితంలోకి రావాలి. అలాగే మరి 12 సంవత్సరాల రక్తస్రావం మార్కు సువార్తలు కూడా మరి రక్తస్రావం గల స్త్రీ కూడా అనేక మంది ఎంత డబ్బు అయిపోయింది అన్నీ అయిపోయినాయి, కానీ ఆమెకి ఒక ఆమె చెప్పిందనమాట,
యేసయ్య దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళలేదంటే ఆమె విశ్వాసం నుంచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఒక చెంగును ముట్టినప్పుడు స్వస్థత కలిగింది. అలాగే మనం లోకంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, అనారోగ్యాలు, ఎన్నో అప్పుబాధలు వీటినన్నింటితో గతించిన సంవత్సరం అంతా అయిపోయింది. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మరి ఎబ్బేజును ఆస్వాదించినట్టు మనం కూడా నిత్యంగా మనం నమ్మితే, మీరు నమ్మితే దేవుని కార్యాలు చూస్తారు, నమ్మితే విశ్వాసం ఉంచి నమ్మితే దేవుని అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యములు చూస్తారు, నిత్యంగా ఆయన ఆస్వాదిస్తాడు. సరిహద్దు విషయాల పరచ చేయి తోడుకుండా ఏ కీడు రాకుండా కాపాడి మీరు చేసిన ప్రతి ప్రార్థన మరి విశ్వాసం చేస్తే దేవుడు ఆలకించి ఏదైతే ప్రార్థన చేస్తాడో అదన్నటికీ మరి ఎబ్బేజ్కి ఏ విధంగా దేవుడు దయచేస్తాడు ఆ విధంగా మీ అందరికి కూడా దయచేస్తాడు. విశ్వాసం నమ్మితే కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే అబ్రహాం విశ్వాసం ద్వారా జీవించాడు. ఆయన బయలుదేరి రమ్మన్నప్పుడు ఏమీ ఆస్తులు తీసుకెళ్ళలేదు. ఆయన విశ్వాసంతో దేవుడు పిలిచాడని మరి ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఆస్తి ఏమి తీసుకెళ్ళాల, కానీ దేవుడు విశ్వాసం తనక అందరికంటే ఐశ్వర్యవంతుడు అబ్రహామే. అలాగే మన విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు మనకి ఇస్తాడు. అలాగే మన పాత సమస్తము పాత గతించిన సమస్తం కొత్తగా అయిన మరి ప్రకటన 21లో కూడా అలాగే మన జీవితాలు ఉన్న పాత ఇవన్నీ తీసేసి ఈ క్రొత్త జీవితము మరి నూతనంగా పసిపిల్లలు ఏ విధంగా అయితే మొదలు పెడతారో మనం కూడా దేవుళ్ళో జన్మించి మరి ఆ విధంగా జీవించడం, మనలో ఉన్న పాపాన్ని ఇవన్నీ కూడా తీసివేసి పరిశుద్ధంగా దేవుడు కూడా ఏం చెప్పాడు, నేను పరిశుద్ధుడైనా మీరు కూడా పరిశుద్ధులైన ఆ విధంగా జీవించాలని మనం మీరందరూ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మరి మా బెరాగా చర్చ్ మినిస్ట్రీస్ తరపు నుంచి మరి అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఎవరన్నా మా ప్రతి నెల పాస్టర్ల మీటింగ్ జరుగుతుంది, ఎవరైనా రావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్ చేయొచ్చు. మేము కూడా మందిరానికి స్థలం కొనాలనుకుంటున్నాం. మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే కూడా నెంబర్కి ఫోన్ చేసి మరి ఫోన్పే, గూగుల్ పే కూడా చేయొచ్చు. అలాగే వాక్యం విన్న మీరందరూ కూడా ఆస్వాదించబడాలని ఎబ్బేజులాగా మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ నూతనమైన సంవత్సరంలో ఎబ్బేజు వల్ల ప్రతి కుటుంబాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి ప్రభు. సరిహద్దుల విషయాలు పరచండి, చేయి తోడుగా ఉండండి. పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైన జీవితంలో ప్రతి ఒక్కరు కుటుంబానికి ఆశీర్వాదకరంగా వ్యక్తిగత జీవితంలో పనులు లేని వారు పనులు, ఉద్యోగాలు లేని వారు, రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.